సో ఈ సినిమా నాకు ఎట్లా అనిపించిందంటే వన్ వర్డ్లో చెప్పాలంటే బాగానే ఉంది సినిమా, కానీ మస్తు అనిపించలేదు. ఎందుకు మస్తు అనిపించలేదు, ఈ సినిమాలో ఒడిస్సీ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ని అంత స్ట్రాంగ్గా రాసుకోలేదు అండ్ చూపించలేదు కూడా. అండ్ ఇందులో టామ్ హోలాండ్ని కూడా తీసుకున్నారు. ఆయన ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అంత పెద్ద వెయిటేజే లేదు. కానీ అతనితో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా కొంచెమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు కొంచెం ఎక్కటాటి చేసి ఉంటే ఇంకా మంచిగా అనిపించేదేమో. సో ఇది యాక్చువల్గా చాలా పెద్ద స్టోరీ అండ్ డీటెయిల్గా చెప్పాల్సిన స్టోరీ, కానీ ఇక్కడ మన లోలను ఏం చేసిండంటే సగం సగం చెప్పుకుంటూ మీద మీద చెప్పినట్టు చెప్పి ఇట్లా మీద మీద తీసేదానికి సినిమా ఎందుకు తీసాడు. ఈ సినిమాలో ఫైట్స్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనోడు ఏం చేసిండు, ఒడిస్సీ అనే క్యారెక్టర్ని వాడు నార్మల్ మనిషి కాదు, వాడు చాలా పెద్ద గొప్ప వీరుడు అని ఒక గాడ్స్ చైల్డ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చిండు కదా. అలాంటి బిల్డప్ ఇచ్చి ఫైట్ మాత్రం నార్మల్ మనిషి చేసినట్టు చెప్పిస్తాడు. ఒక్కటే ఫైట్, అది కూడా ఇంకా మంచిగా కంపోజ్ చేసి ఉంటే ఇంకా మస్తు అనిపించేది, మస్తు ఫీల్ వచ్చేది క్లైమాక్స్లో. ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ కొన్ని షార్ట్స్ ఎట్లున్నాయంటే మన రెగ్యులర్ నోలన్ సినిమాలలో ఉండే మ్యూజిక్ లాగానే, రెగ్యులర్ నోలన్ సినిమాలలో ఉన్న షార్ట్స్ లాగానే అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని చోట్ల. అదంతా వదిలేయాలి యాక్చువల్గా. అది ఇంకా ఎన్నిసార్లు రన్ చూస్తాం దాన్ని, ఎన్నిసార్లు రన్ని కొత్తగా ఫీల్ అవుతాం, దాన్ని ఫీల్ అవ్వలేము కదా. సో అది పక్కకు పెట్టి కొంచెం కొత్తగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెడితే సినిమా మాత్రం బాగానే ఉంది. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.